హాయ్ వ్యూర్స్, ఐఎమ్ రవిచంద్ర. నీరో బర్నింగ్ రామ్తో మీరు ఏదైనా డివిడీ రైట్ చేసినప్పుడు బటన్ క్లిక్ చేయగానే క్యాన్సిల్ బై యూజర్ అని వస్తుంది. ఈ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలని చూపిస్తాను. నీరోని ఇన్స్టాల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చు. కానీ ఒకసారి ఏమవుతుందంటే నీరు సంబంధించినటువంటి హిస్టరీ ఫైల్స్ ఫోల్డర్స్ దీనిలో ఉండిపోవడం వల్ల మళ్ళీ సేమ్ ఎర్రర్ ప్రాబ్లం వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే నీరో అన్ఇన్స్టాల్ టూల్ అని నీరో నుంచి లభ్యమవుతున్నటువంటి టూల్ని డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్గా నీరోని మీ పీసీ నుంచి క్లీన్ చేయాలి. తర్వాత రీఇన్స్టాల్ చేసుకుంటే నార్మల్గా వర్క్ చేస్తుంది సాఫ్ట్వేర్. బ్రౌజర్లో నీరో అన్ఇన్స్టాల్ టూల్ అని సెర్చ్ చేయండి. నీరో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అన్ఇన్స్టాల్ టూల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది నీరో జనరల్ క్లీనర్ టూల్, జస్ట్ 2 MB ఉంటుంది, బిలో 2 MB ఫైల్. డౌన్లోడ్ క్లిక్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ డౌన్లోడ్ అయింది. ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. జిప్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయింది. దీన్ని డబుల్ క్లిక్ చేసి రన్ చేయండి సాఫ్ట్వేర్ని. ఇక్కడ క్లీన్ అని వస్తుంది కదా, ఇది నీరో జనరల్ క్లీన్ టూల్. దీనిలో ఇక్కడ నీరో చెక్ చేసి క్లీన్ క్లిక్ చేయండి. నీరో ప్రోగ్రామ్ కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది. ఎస్ క్లిక్ చేయండి. ఈ టూల్ ద్వారా కంప్లీట్గా ఇన్స్టాల్ తర్వాత నీరో జనరల్ క్లీన్ టూల్ ద్వారా పీసీ నుంచి నీరో కంప్లీట్గా ఇన్స్టాల్ అయిన తర్వాత రీస్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ని రీఇన్స్టాల్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చట్లేదు ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం youtube.com/thewebinside అనే ఛానల్ వీక్షించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అన్ని కూడా మీరు మెయిల్ పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.